హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, 7 శనివారాల వ్రతం 3వ వారం అన్నమాట. ఫ్రెండ్స్, 7 శనివారాల వ్రతంలో 3వ వారం కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్లీ చాలా బాగా జరిగింది. చిమ్లీ లడ్డు పులిహోర చేశానన్నమాట ఈరోజు నైవేద్యంగా పొద్దున పూట. సాయంత్రం ప్రసాదం బూందీ లడ్డు మహానైవేద్యం అన్నమాట. ఈరోజు మా ఫ్రెండ్స్ని అయితే భోజనానికి పిలిచాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. చాలా బాగా జరిగింది. పొద్దున్నే వ్రతం అయితే చేసేసుకున్నాను. ముందే చెప్పాను కదా, పొద్దున్నే వ్రతం చేసుకుంటున్నాను. మార్నింగ్ వ్రతం అయిపోయిన తర్వాత బ్లాక్ శారీ అయితే కట్టుకుంటున్నాను. మార్నింగు బ్లాక్ శారీ కట్టుకోమన్నారు. నేను వేరే వీడియోలో విన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ 7 శనివారాల వ్రతం చేశారనమాట. అందుకని వాళ్ళు చెప్పినట్లు మార్నింగ్ అయితే బ్లాక్ శారీ, ఈవినింగ్ ఎల్లో కలర్ శారీ కట్టుకుంటున్నాను. మహానైవేద్యం పళ్ళు బూందీ లడ్డు అయితే నైవేద్యంగా పెడుతున్నాను. ఫ్రెండ్స్, పూజ స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను చాలా డౌట్స్గా, అమ్మో ఎలా చేయగలను ఏంటో అనుకున్నాను. కానీ చాలా ఈజీగా చాలా చక్కగా జరుగుతుంటే నాకు వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు నాపై ఉన్నాయని, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని అయితే ఈ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఫ్రెండ్స్, మీ అందరి ఆదరాభిమానాలు కూడా ఉండాలి నాకు. మీరందరూ సపోర్ట్ మూలానే నేను అమ్మవారి సేవలే కానీ పూజలే కానీ అన్నీ నేను వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ లైక్ చేస్తున్నారు. చాలా వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి అతిథికి పెట్టిన తర్వాతే నేను భోజనం చేస్తున్నాను అనమాట. ఉదయాన్నే వ్రతం అయిపోయిన తర్వాత నేను శనేశ్వరాలయానికి కూడా వెళ్తున్నాను అనమాట. శనికి తైలంతో అభిషేకం చేయిస్తున్నాను. అభిషేకం అయిపోయిన తర్వాత శివాలయంలో దీపం పెట్టేసి దేవుడి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి నేను అతిథికి భోజనం వడ్డించి నేను తింటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, పూజ అంటే నేను కరెక్ట్గా చేస్తున్నానని అనుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను పాటిస్తానన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ హనీచెరీ బ్లాగ్స్.